తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి, తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్ తాండూరు ఇన్ఛార్జ్ సాంబూర్ సోమశేఖర్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పాలన సాగాలని, ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అణగారిన వర్గాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అలాగే తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు పలువురు మాట్లాడుతూ, జయశంకర్ సార్ సిద్ధాంతాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, అధ్యాపకులు, కళాకారులు పాల్గొన్నారు. రాములు గారు మరియు జాయింట్ ఇన్స్పెక్టర్ శాంతి జవాన్ టీం గారు మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి జయశంకర్ సార్ ఏదైతే కళలు కన్నాడు ఆ కళలు ఇప్పటికీ నెరవేరలేదు. దానికి కారకులు మరి గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిజంగా ఆ రోజు ఊవెత్తిన లేచడంలో మరి టీఆర్ఎస్ పార్టీని పెట్టింది. అందుకని మరి ఆయన చేయాల్సింది చేయకుండా ఈ ప్రాంతాన్ని ఆగం చేసింది. ఆగంలో ప్రధాన భూమిక వహించింది మాత్రం కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణలో ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మరి జయశంకర్ సార్ దగ్గర ఎక్కడెక్కడ నష్టమైందో, ఎక్కడెక్కడ నష్టాలకి మనం గురైనమో అవన్నీ నేర్చుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. మరి చేయాల్సిన కేసీఆర్ గారు మనల్ని ఆగం చేసి ఈరోజు మన బతుకులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా పనిచేశాయి కాబట్టి ఉన్న ప్రభుత్వము మరి వాటికి అనుకూలంగా చేస్తున్నాయని మాత్రం నేను అనుకోలేదు. అందుకే జయశంకర్ సార్ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తొస్తూనే ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన పునర్నిర్మాణం కోసం మనమందరం ఐక్యమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ సందర్భంగా చెప్పింది. కాబట్టి మీరు దయచేసి మనము తెలంగాణ ఉద్యమంలో ఎజెండాలు పెట్టి మనం ఎక్కడైతే పక్కన పెట్టి మన ఉద్యమంలో పాల్గొన్నామో అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణంలో మనమందరం ఐక్యమత్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి సందర్భంగా తాండూరులోని ఇందిరా చౌక్ వద్ద జయశంకర్ సార్ యొక్క విగ్రహం వద్ద తెలంగాణ జనసమితి, తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాలు, ఉద్యమకారుల తరఫు నుంచి జయశంకర్ సార్కి ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది అంటే ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం. జయశంకర్ సార్ గారి యొక్క మార్గదర్శనం తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకైతే సాధించుకున్నామో ఆ లక్ష్యాలు మనం చేరాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశాలుగా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. ఆయన యొక్క మార్గదర్శనంలో మనం రాష్ట్రం సాధించుకున్నామో ఆ రాష్ట్రం నేడు కూడా ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అందరికీ కూడా సమన్వయం దక్కాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులు, నిరుద్యోగులు, అలాగే తెలంగాణ కోసం ఆనాడు ఏవైతే త్యాగాలు చేసినారో వాళ్ళందరూ బతుకులు మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి జయశంకర్ సార్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా జయశంకర్ సార్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి మహోన్నత మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమం కోసం అన్ని పార్టీలను, అన్ని సంఘాలను ఒక్కతాటిపై తీసుకొచ్చినటువంటి ఏకాత్మత మూర్తి జయశంకర్ సార్ గారు. కాబట్టి వారి యొక్క చరిత్ర నేటి తరానికి తెలవాల్సిన అవసరం ఉంది. వాటి యొక్క చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కాబట్టి వారి యొక్క చరిత్ర నేటి తరానికి ప్రతి ఒక్క పాఠశాలలో, ప్రతి ఒక్క విద్యా సంస్థలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం వారి జయంతి రోజు, వర్ధంతి రోజు వారిని తప్పుకోవడం కాదు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు అలవర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్క జయశంకర్ సార్ ఉంటేనే కాదు అనుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి వందల మంది, వేల మంది జయశంకర్ సార్లకు ఆలోచన విధానం ఉంటే మన తెలంగాణ రాష్ట్రం వారు అనుకున్న లక్ష్యాలు చేరుతుంది. కాబట్టి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు, నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ఆశయాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అమలు చేయని పక్షంలో మలిదశ ఉద్యమాన్ని కూడా ఉద్యమకారులు వెనుకాడలేని పరిస్థితి. కాబట్టి ఆ దశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్.
ఈరోజు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే తాండూరులో జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మరి జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ యుద్ధనౌక గద్దర్ గారు వర్ధంతి కూడా ఈరోజు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర, తన మాటలు, తన గణాంకాలతో కీలకమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిండో, గద్దర్ కూడా తన పాటతో కూటాలుగా వివక్ష పైన పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి కాబట్టి చరిత్రలో చిరస్మరణీయులైన ఇద్దరు వ్యక్తులకి తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ కోసమే జీవితాన్ని అర్పించినటువంటి జయశంకర్ సార్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా పోరాటం మిగిలే ఉంటుందని చెప్పేసి ఆనాడు హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమ ఆకాశం నిర్వహణ కోసం గత భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వాలు తమ వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేస్తాయి కాబట్టి ఉద్యమకారులందరూ కూడా చైతన్యవంతులై ఉండాలి. అది అప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి ఆనాడే హెచ్చరించిన జయశంకర్ సార్ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాశం నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమకాల ఐక్యంగా ఉండి చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉండొచ్చు కాక కానీ ఉద్యమ లక్ష్యాలు మన ముందు ఇంకా నిలిచి ఉన్నాయి కాబట్టి వాటి సాధన కోసం మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ కృషిలో తెలంగాణ సమాజాన్ని నిరంతరం చైతన్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో కలిసి శక్తులందరూ కష్టపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి నివాళులర్పిస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.